హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకుని మనకు పనికిరావని పడేసే వస్తువులని అలా యూజ్ చేసుకుని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయ్యి మంచి టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మీ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. ఈ వేసవి కాలంలో నా మొక్కలకి ఎన్ని నీళ్లు పోసినా కూడాను మట్టి అంతా కూడా ఎండిపోయినట్లు, మొక్కలు కూడాను మనకి నిర్జీవం లేనట్టు, ఆకులు అనేవి ఎండిపోయి పచ్చదనం అంతా పోతుంది కదండి. ఇలా మొక్కలనేవి మనం ఒక్క పూట 2 పూటలు ఇంట్లో లేకపోయినా కూడాను నిండుగా పచ్చగా గ్రోత్ పెరగాలి, అలాగే మట్టి అనేది ఎండిపోకుండా చెమ్మగా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. దీనికోసం మనం కొబ్బరికాయలు అనేవి కొట్టేసిన తర్వాత దాని మీద పీచు ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం, కానీ దీనివల్ల కూడా మనకి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. నేను ఎప్పుడు కొబ్బరికాయ తెచ్చుకుని దాని మీద ఉండే పీచు అనేది సపరేట్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఇలా కొంత పీసుని తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా విడదీసుకుంటే సరిపోతుందండి. కొబ్బరి పీచు అనేది న్యాచురల్ కాబట్టి మనం ధూపం వేసుకోవడానికి కూడా చాలా రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనం ఎప్పుడైనా క్యాంపుకి ఒక రోజు కానీ 2 రోజులు వెళ్లాల్సి వచ్చేటప్పుడు మొక్కలు అనేవి పూర్తిగా ఎండిపోతాయి కదండి. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఇలా మొక్కలు అనేవి ఇంట్లో ఉన్నా లేకపోయినా కూడా మట్టి అనేది ఎండిపోకుండా చెమ్మగా ఉండాలంటే సింపుల్ గా ఇలా చేస్తే సరిపోతుందండి. మన మొక్కలు ఏవేవైతే ఇంట్లో పెంచుకుంటామో వాటి దగ్గర కొబ్బరి పీచుని విధంగా పలచగా చేసాం కదా, ఇలా చుట్టూ కూడా మొక్క దగ్గర అంటే మట్టి దగ్గర వేసేసుకొని మనం 2 పూట్ల నీరు పోసినట్లయితే చెమ్మ అనేది ఆరిపోకుండా, ఒకవేళ మనం బయటికి వెళ్ళినా కూడాను మొక్కలు అనేవి ఎండిపోయి పాడైపోకుండా చక్కగా ఉంటాయి. ఖచ్చితంగా ఈ సమ్మర్లో అలా ట్రై చేయండి. మొక్కలు చాలా బాగా గ్రోత్ పెరుగుతాయి. ఇంకా రెండో టిప్ అనేది తెలుసుకుందాం. ఈ టిప్ కూడా ప్రతి ఒక్కరికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం ఇంట్లోనే మంచినీళ్ళు తాగి వాటర్ క్యాన్స్ అనేవి కొంచెం క్లీన్ చేయడం కష్టమే కదండి. మనం చేయి పెట్టలేము, అలానే పెద్ద పెద్ద బ్రష్లతో కూడా క్లీన్ చేయలేము. ఇవి ఏవి లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలా మంది కూడా దీన్ని సర్పులు కానీ షాంపులు కానీ క్లీన్ చేసేస్తూ ఉంటారు వేసేసి. ఇలా అయితే క్లీన్ చేయకూడదండి, అందులో కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనకు అస్సలు క్లీన్ అవ్వకపోగా మళ్ళీ అదే స్మెల్ అనేవి వదలదు. కాబట్టి సింపుల్గా ఇలా న్యాచురల్గా క్లీన్ చేసుకోండి. లోన వైపు ఎటువంటి మురికి కానీ జంగు కానీ ఏమీ ఉండదు, ఏమీ లేదు. మనకి ఇసుక అనేది దొరుకుతూనే ఉంటుంది కదండి. చక్కగా ఒక 2-3 పిడికిళ్ళ వరకు కూడాను ఇసుకను వేసుకోండి. ఇసుక లేని వాళ్ళు రాళ్ళ ఉప్పును కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం పసుపు వేసుకోండి. మీ దగ్గర ఉన్నట్లయితే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత ఒక 2-3 గ్లాసులు వేడి నీళ్ళు వరకు కూడా వేసేసుకొని చక్కగా ఇలా మనము వారానికి ఒక్కసారి కానీ లేదంటే 15 రోజులకు ఒక్కసారి కానీ కింద నుంచి పై వరకు కూడా ఇలా ఇసుకతో పాటు మొత్తం కూడాను చుట్టూ తిప్పుతున్నట్టు క్లీన్ చేసామనుకోండి, ఇసుక అనేది గరుగ్గా ఉంటుంది కాబట్టి మనం లోనకి చేయి పెట్టి క్లీన్ చేయలేని ప్లేస్లో అంతటిని కూడాను నాచులో పట్టేస్తుందండి. పల్చగా జిగురులాగా అదంతా కూడా క్లీన్ చేసేస్తుంది. పసుపు వల్ల మనకి బ్యాక్టీరియా ఏది ఉన్నా పోతుందండి. తరువాత మరొక 2-3 గ్లాసులు వేడి నీళ్ళతో క్లీన్ చేసుకుని వీలుంటే ఆరబెట్టుకున్నాం అనుకోండి, వాటర్ క్యాన్స్ అనేవి ఎటువంటి స్మెల్ రాకుండా అలాగే మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా రాకుండా చాలా బాగా యూజ్ అవుతుంది టిప్పు. ఖచ్చితంగా ట్రై చేయండి ఈసారి. ఇంకా మూడో టిప్ని అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారు ఖచ్చితంగా కిచెన్లో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు కదా. మనం రెగ్యులర్గా మిక్సీ జార్లు అనేవి వాడిన తర్వాత క్యాప్ దగ్గర ఉండే బెల్ట్ అనేది మనకి కొంచెం అరిగిపోతూ ఉంటుంది కదా, బ్లాక్గా ఉంటుంది కదా. అది దానివల్ల మనకి ఏంటంటే కప్పు అనేది లూజ్ అయిపోయి మనం ఏదైనా మిక్స్ చేసేటప్పుడు మన మీదకి తుల్లిపోయి కిచెన్ అంతా కూడా వరదలాగా అయిపోతుంది కదా. ఇలా క్యాప్ అనేది మనకి లూజ్గా ఉన్న కూడాను అస్సలు బయటకు ఒక్క చుక్క లీక్ అవ్వకుండా ఎలా మనం ఫిక్స్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. దానికోసం ఇటువంటి ప్లాస్టిక్ రబ్బర్లు అనేవి ఉంటాయి కదండి. సో దాన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు ఇంకా క్యాప్ అనేది ఇంకా లూజ్గా ఉందనుకున్నట్లయితే డబుల్ ప్యాట్ వేసుకోండి, లేదు అనుకున్నట్లయితే ఇలా సింగిల్ ప్యాట్ వేసేసుకొని మీరు ఒకసారి మిక్స్ చేసి చూడండి. క్యాప్ అనేది అస్సలు లూజ్ అయిపోకుండా అలాగే మనకి ఏంటంటే మిక్స్ చేసేటప్పుడు కూడా బయటికి ఏది మనం రుబ్బినా కూడా బయటకు చిందేయకుండా ఉంటుందన్నమాట. మిక్సీ జార్లు అనేవి చాలా చాలా బాగా అయితే పనిచేస్తాయండి. చిన్న రబ్బర్ ఉంటే ఇంట్లో సరిపోతుంది. ఖచ్చితంగా ఎప్పుడైనా జరుగుతుందంటే ట్రై చేయండి. ఇంకా నాలుగో టిప్ని అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ టిప్ రెగ్యులర్గా యూజ్ అవుతుందండి. మనం ప్రతిరోజు పళ్ళ తోముకునే బ్రషెస్ అనేవి క్లీన్ చేసి పక్కన పెట్టేస్తాం, కానీ ఆ వాటర్ అనేది పూర్తిగా డ్రై అవ్వక బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి ఖచ్చితంగా మనకి బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతుందండి. అలాగే కొంతమంది ఎందువల్ల తెలియదు కానీ బ్రష్ చేసిన కొత్త బ్రష్ అయినా ఒక్కరోజు 2 రోజులకి పీచులు అనేవి ఈ విధంగా చిట్లిపోయేటట్టు అయిపోతూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మనకి ఎటువంటి బ్యాక్టీరియా అనేది చేరకుండా అలాగే పీచు అనేది కూడా చెదిరిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ఒకసారి చేస్తే సరిపోతుందండి. మనం రోజు తప్పించి రోజు కానీ 3-4 రోజులకు ఒకసారి ఇలా చేస్తే సరిపోతుంది. వేడి నీళ్ళను ఒక గ్లాసులోకి తీసేసుకొని ఇందులోనే కొంచెం అంటే కొంచెం బేకింగ్ సోడాని అయితే వేసుకోండి. బేకింగ్ సోడా వల్ల మనకి బ్రషెస్లో ఉండే బ్యాక్టీరియా కానీ ఏమన్నా పోతాయండి. అలాగే వేడి నీళ్ళలో ముంచడం వల్ల బ్రషెస్ అనేవి క్లీన్ అయిపోవడమే కాకుండా మనకి ఏంటంటే బ్రషెస్ పీచులు అనేవి వెడల్పుగా అయిపోతాయి కదా, అవి దగ్గరికి అవుతాయి అన్నమాట. ఇలా ఒకే గ్లాసులో పెట్టడం ఇష్టం లేకపోతే మీరు ఇలా సపరేట్ గ్లాసుల్లో కూడా పెట్టుకోవచ్చండి.
ఈ విధంగా వేడి నీళ్ళలో పెట్టడం వలన మనకి బ్యాక్టీరియా అనేది పోతుంది కాబట్టి కంపు వాసన అనేది రాకుండా, అలాగే కొంతమందికి బ్రష్ చేసేటప్పుడు పళ్ళ నుంచి దంతాల నుంచి కూడా బ్లడ్ అనేది వచ్చేస్తుంది, వాపులు కూడా వచ్చేసి ఒక్కసారి నోరు కూడా పుండైపోతుంది కదండి. సో బ్రష్ చేసేటప్పుడు ఇవన్నీ మనకు జరుగుతూ ఉంటాయి కాబట్టి బ్రషెస్ని ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ బ్రష్ అనేది పాడైపోయిన వెంటనే మనము మార్చేసుకున్నట్లయితే ఎటువంటి దంత సమస్యలు లేదంటే నోటి పూత లాంటివి కూడా రాకుండా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలా మందికి చెవులు అనేవి చెవిరింగ్లు పెట్టుకునేటప్పుడు జారిపోయేటప్పుడు చాలా అసహ్యంగా కనిపిస్తాయి కదా. అలాగే కొంతమంది చెవులు అనేవి చిన్న ఏజ్ అయినా కూడా జారిపోయేటట్టు హోల్స్ అనేవి పెద్దగా అయిపోతాయి. కొంతమంది బటన్స్ అవి పెడుతూ ఉంటారు. ఇవేవి లేకుండా చెవులు జారిపోయిన కూడాను ఎటువంటి బటన్స్ పెట్టకుండా చెవులు పెట్టేటప్పుడు కూడాను చెవిరింగులు అందంగా కనబడాలనుకున్నట్లయితే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా రబ్బర్స్ అనేవి ఉంటాయి కదా, ఎరేజర్స్. లేదు అనుకున్నట్లయితే బుక్ షాప్లో ఒక ₹5 పెడితే తెచ్చుకుంటే సరిపోతుందండి. దీన్ని పల్చగా ఇలా కట్ చేసేసుకొని మన హీరింగ్స్ పెట్టేటప్పుడు ఫ్యూచర్లో కూడా మన హీరింగ్స్ హోల్ అనేవి పెద్దగా అయిపోయి సాగిపోయినట్లు అయిపోకుండా ఉండాలంటే ఈ విధంగా రబ్బర్ పెట్టుకొని మనం కంటిన్యూ చేసామనుకోండి, చెవు హోల్స్ పెద్దగా అయిపోయినా కూడా పెట్టుకునేటప్పుడు నీట్గా కనిపిస్తాయి, చెవులు కూడా డ్యామేజ్ అవ్వవు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 6వ టిప్ని అయితే తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా బాగా ఈ టిప్ అయితే యూజ్ అవుతుందండి. మనము ఇల్లు తుడుచుకున్న కొత్త చీపుర్లు అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. కొత్త చీపుర్లు తెచ్చుకునేటప్పుడు అందరికీ తెలిసిందే దీనికి చాలా చాలా ఎక్కువ పువ్వు అయితే ఉంటుందండి. ఇది మనం ఒకేసారి క్లీన్ చేయాలంటే కొంచెం కష్టము. అలా ప్రతిరోజు ఇల్లు తుడిచామంటే చుట్టూ కూడా మన ఇంట్లోన కిచెన్లోన గిన్నెల మీద మన ఒంటి మీద శుభ్రంగా చెదిరిపోయే దురదలు కూడా వేసేస్తూ ఉంటాయి. ఇలా మనకి చీపురు పుల్లలు అనేవి కూడా ఇరిగిపోకుండా ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా ఎలా మనము 3-4 మెథడ్స్లో క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. నేనైతే కొత్త చీపులను రెండింటిని అయితే తీసుకున్నానండి. వీటిని క్లీన్ చేసేటప్పుడు మీకు కూడా టిప్ యూజ్ అవుతుందని అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఎప్పుడైనా కొత్త చీపుర్లు క్లీన్ చేయాలనుకునేటప్పుడు మనం గిన్నెలు తోముకునే పీచులు అనేవి ఉంటాయి కదండి. ఐరన్ స్క్రబ్ కానీ లేదంటే ఇటువంటి గ్రీన్ స్క్రబ్ అయినా ఏదైనా మీకు నచ్చింది తీసుకోండి. కొత్త స్క్రబ్స్ అనేవి మనం తీసుకున్నాం అనుకోండి, సో ఏంటంటే అవి కొంచెం మనకి గరుకుగా ఉంటాయి కాబట్టి ఇలా పుల్లలు అనేవి ఇరిగిపోకుండా జస్ట్ మనకి పువ్వు మాత్రమే ఇలా వచ్చేస్తుంది అన్నమాట. సో నేను గ్రీన్ పీచ్తో అయితే ఒక చీపురు క్లీన్ చేశాను, చూసారు కదండి. ఆ తర్వాత ఒకసారి మనం బట్టలు ఉతుక్కునే బ్రష్ అనేది ఉంటుంది కదండి, దాంతో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఈ మెథడ్లో కూడా మనం ఈజీగా క్లీన్ చేసేయొచ్చండి. ఈ మెథడ్లో అయితే మనం చాలా చాలా సింపుల్గా ఎన్ని చీపుర్లైనా క్లీన్ చేసేయొచ్చు, ముఖ్యంగా చేయి నొప్పి లేకుండా అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఇటువంటి మోర్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ విధంగా బ్రష్తో కానీ లేదంటే చీపురుతో కానీ లేదంటే రెండింటితో కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా ఈజీగా మనకి పువ్వు అనేది రిమూవ్ అయిపోతుందండి. ఆ తర్వాత ఒకసారి ఐరన్ స్క్రబ్తో కూడా క్లీన్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను. సో ఐరన్ స్క్రబ్ మనం కొత్తది తెచ్చుకొని క్లీన్ చేయడం వల్ల చాలా చాలా నీట్గా అయితే మనకు పువ్వు అనేది వచ్చేసిందండి. కేవలం 2 నిమిషాల్లోనూ నేను ఎక్కువ కష్టపడకుండా ఐరన్ స్క్రబ్తో అయితే క్లీన్ చేసేసాను. ఇలా మీకు నచ్చిన పద్ధతిలో ఎలా అయినా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా చాలా సింపుల్గా అయితే పువ్వు అనేది వచ్చేసింది. ఒక్క చీపురు పుల్ల కూడా మనకి ఇరిగిపోలేదన్నమాట. నేనైతే 2 పీచులతోటి అలాగే బట్టలు ఉతుకునే బ్రష్తో కూడా క్లీన్ చేసి చూపించానండి. చాలా సింపుల్గా క్లీన్ అయిపోవడమే కాకుండా మనకి తొందరగా కూడాను చీపురు అనేది అరిగిపోకుండా ఉంటుందండి. ఎందువల్లంటే మనలో చాలా మంది చీపురు క్లీన్ చేసేటప్పుడే సగం చీపురు అనేది పాడు చేసేస్తారు కాబట్టి ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్గా చూసారు కదా, జస్ట్ కేవలం 5 నిమిషాల్లోనే 2 చీపురు మీద ఉండే పొట్టునంతటిని కూడా ఈజీగా క్లీన్ చేసేసానండి. అస్సలు ఒక చిన్న పువ్వు కూడా మీకు ఎక్కడ కూడా ఉండదు. ఒకసారి మొత్తం నేను క్లీన్ చేసిన పొట్టు అనేది చూపిస్తున్నాను చూడండి. చీపురు మీద పొట్టు కానీ పువ్వు కానీ అంటుంటారు కదా, అదైతే ఎంత వచ్చిందో చూసారు కదండి. దీన్ని మనం ఇంట్లో అస్సలు చెదరనివ్వకుండా చక్కగా చాట్లోని వెత్తేసుకొని ఒక కవర్లో వేసేసుకొని డస్ట్బిన్లో పడేసుకున్నాం అనుకోండి, ఇంటి నిండా చెదిరిపోకుండా ఉంటుంది. ఈ విధంగా ఈసారి ఎప్పుడైనా చీపులు తెచ్చుకునేటప్పుడు ఇలా స్క్రబ్ తోటి నీట్గా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అలాగే ఇలా పీచులతో చీపుని క్లీన్ చేయడం వల్ల పీచులు కూడా మనకి లైట్గా అరుగుదల అవుతాయి కాబట్టి మనకి ఏంటంటే గిన్నెలు తోమేటప్పుడు పీచులు కూడా చేతికి కానీ గిన్నెల మీద గెత్తర పడడం లాంటివి గట్టును జరగకుండా ఉంటాయి అనమాట. ఈ విధంగా గంటల్లో చేయవలసిన పనులను ఎక్కువ శ్రమ లేకుండా నిమిషాల మీద చేసుకొని మన టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. సో టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.